Hello guys, welcome back to my YouTube channel. Also converted from ASC. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రాపర్టీ లా ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అండ్ ఈస్మెంట్ యాక్ట్ యూనిట్ 2. ఇందులో స్పెసిఫిక్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఏంటి? సేల్, మార్టేజ్, లీజ్, గిఫ్ట్. సో ఇంకా యాక్షనబుల్ క్లెయిమ్. సో నేను గిఫ్ట్ డీడ్ గిఫ్ట్ డీడ్ గురించి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో నేనైతే డిస్కస్ చేశాను. దాన్ని మీకు కావాలంటే నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం చాప్టర్ 3. ఇప్పుడు ఇవాళ మన వీడియో సేల్ డీడ్ ఇవాళ మన వీడియో సేల్ డీడ్ మీద. రైట్, చాప్టర్ 3 సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనమాట. బేర్ యాక్ట్. సేల్ డిఫైన్డ్. సేల్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ ఓన్స్ ఏ హౌస్ అని అనుకోండి. ఆ హౌస్ని వేరే ఇప్పుడు ఆ హౌస్ని బీకి ఇస్తున్నాడు అంటే ఏ యొక్క ఓనర్షిప్ బీకి వెళ్ళిపోతుంది. అలాగా. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఏ ప్రైస్ పేడ్ అంటే మనీ కోసం ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. ఆర్ ప్రామిస్డ్ అంటే నేను తర్వాత పే చేస్తాను, ఇప్పుడు నాకు రిజిస్ట్రేషన్ చేయండి ప్లీజ్ అంటే ఇప్పుడు ఏ బీకి ఇస్తుంది కదా. ఇక్కడ బి ఏమంటాడు, నేను ఇప్పుడు ఇవ్వను, కొన్ని రోజులు అయిన తర్వాత ఇస్తాను, నాకైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చెయ్యి అని అడుగుతాడు. అది ప్రామిస్డ్ అంటే నమ్మకం ఉంటే మనం చేయొచ్చు. అంటే పార్ట్ పేడ్ అండ్ పార్ట్ ప్రామిస్డ్ అంటే మనం ఇప్పుడు ఏ ఒక హౌస్ ఉంది, ఒక 2 lakhs అనుకుందాం. 2 lakhs వద్దులేండి, ఒక 2 crores అనుకుందాం. కానీ బి దానికి ఫస్ట్ 1 crore ఇచ్చి దాని తర్వాత కొంచెం అయిన తర్వాతే ఇంకో 1 crore ఇస్తానని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అదే రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్. రైట్, ఇప్పుడు సేల్ హౌ మేడ్. Such transfer in the case of tangible immobile property of the value of 100 rupees and upwards. ఇక్కడ చూడండి, tangible immobile property అన్నారు కదా, ఒకసారి దీని మీనింగ్ చూద్దాం. ఓకే, tangible immobile property of 100 rupees or more. అంటే ఇప్పుడు tangible immobile property అంటే అదొక ప్రాపర్టీ, దాన్ని మనము ఫిజికల్గా చూడగలం, దాన్ని ఓన్ చేయగలం, పొసెస్ చేయగలం. సచ్ as ల్యాండ్, హౌస్ ఆర్ ఏ బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ తన హౌస్ని అంటే ఏ ఉంది, తన హౌస్ని 20 lakhs కదా, 20 lakhs బీకి అమ్ముతారు. అలాగా హౌస్ అనేది ఏంటి ఇక్కడ? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే టాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. The sale is valid only if a registered sale deed is executed. అంటే సేల్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? ఒకవేళ రిజిస్టర్డ్ సేల్ డీడ్ అనేది ఉంటేనే వ్యాలిడ్ అవుతుంది. ఇఫ్ ఏ మెరీలీ రైట్స్ అండ్ అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు ఏ ఉంది కదా, ఏ సేల్ డీడ్ని రాయకుండా అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ని రాస్తే ఓనర్షిప్ పాస్ అవ్వదు. లేదంటే హ్యాండ్స్ ఓవర్ పొసెషన్ అంటే పొసెషన్ని వితౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనీథింగ్ మనం చేస్తే మనకి ఓనర్షిప్ అది పాస్ అయితే అవ్వదు అని ఖచ్చితంగా సేల్ డీడ్ అనేది ఉండాలి. రైట్, నెక్స్ట్ ఓకే ఆఫ్ 100 rupees అండ్ అప్వర్డ్స్ అంటే 100 rupees అన్న దానికి అన్న ఎక్కువైనా ఆ వాల్యూ. ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ రీవర్షన్ ఆర్ అదర్ రీవర్షన్. ఓకే, ఇక్కడ కాపండి రీవర్షన్. నేను ఇంకో మీనింగ్ అయితే ఇచ్చాను, చూద్దాం మీనింగ్. ఏ రీవర్షన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద ఓనర్ టు గెట్ ద ప్రాపర్టీ బ్యాక్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ అనదర్ పర్సన్స్ లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఎండ్స్. సో ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకి ఇప్పుడు ఏ బి బతుకున్న వరకు అంటే బి లైఫ్ టైం వరకు ఉంటుంది అనుకుంటే, బి లైఫ్ టైం వరకు నేను నీకు ఇస్తాను అంటే ఏకి బీతో అంటుంది, నువ్వు బతుకునేంత వరకు నేను ఇస్తాను నీకు అని చెప్తుంది. అప్పుడు దాని తర్వాత బి ఒకళ్ళకి చనిపోతే అప్పుడు
ఆ ప్రాపర్టీ అనేది ఆ ప్రాపర్టీ ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ అనేది మళ్ళీ తిరిగి ఏకైతే వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఈ ప్రాసెస్ని రీవర్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ బీకి ఫర్ లైఫ్, అంటే బీ బతుకున్నంత వరకు దాన్ని అనుభవించని ఇస్తాడు. ఎందుకంటే బీ డెత్ తర్వాత హౌస్ అనేది మళ్ళీ ఏకి వచ్చేస్తుంది. ఇది అనేది ఏ యొక్క ఫ్యూచర్ రైట్. ఆ హౌస్ని వెనక్కి తీసుకోవడాన్ని రీవర్షన్ అంటారు. నా సపోజ్ ఏ సెల్స్ దిస్ ఫ్యూచర్ రైట్ టు సి, అంటే ఏ ఇప్పుడు ఏంటి బీ చనిపోయిన తర్వాత ఏకే వస్తుంది, కానీ ఏ ఆ ఫ్యూచర్ రైట్ని సికి అమ్ముతుంది. అప్పుడు ఆ రివర్షన్ అనేది ఇంటాజిబుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ సేల్ అనేది ఖచ్చితంగా రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్లో ఉండాలి. లైక్ ఒక డాక్యుమెంట్ మీద అవ్వాలి, రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్. లైక్ ఇప్పుడు మీకు 100 రూపీస్ ఉంటాయి, అలాగా 100 రూపీస్ స్టాంప్ నోట్స్ ఉంటాయి, అలాగా. రైట్, నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ టాంజిబుల్ ఇక్కడ కదా మనం ఆగింది, ఇక్కడ ఆగింది కదా. ఆర్ అదర్ ఇంటాంజిబుల్ థింగ్, ఇక్కడ కాకుండా మళ్ళీ మీనింగ్ చెప్తాను మీకు. దీస్ ఆర్ రైట్స్ ఇన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ దట్ కెనాట్ బి ఫిజికలీ పొసెస్డ్, అంటే ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఫిజికలీ పొసెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు రిసీవ్ రెంట్ ఫ్రమ్ ఏ ప్రాపర్టీ, రెంట్ని మనం పొసెస్ చేస్తామా, ఆ ప్రాపర్టీని రెంట్ని చేయలేం. రైట్ ఆఫ్ ఈజ్మెంట్, మార్టేజ్ ఇంట్రెస్ట్ ఇన్ సర్టెన్ కేసెస్, రివిజనరీ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఏ ఓన్స్ ఎ కమర్షియల్ బిల్డింగ్ అండ్ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ 50,000 రెంట్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ ద టెనెంట్. అంటే ఇప్పుడు ఏకి ఒక హౌస్ ఉంది, దీన్ని 50,000 రెంట్ అయితే ఇస్తాడు ఎవడు, టెనెంట్ 50,000 రెంట్ ఇస్తానని చెప్పి దీన్ని అయితే అద్దెకైతే తీసుకుంటాడు. ఏ సెల్స్ ఓన్లీ ద రైట్ టు రిసీవ్ ఫ్యూచర్ రెంట్ టు బి, అంటే ఏ ఎందుకు సెల్ చేస్తుంది ఓన్లీ ఫ్యూచర్ రెంట్ టు బి ఇస్తాం కాబట్టి, అంటే రెంట్ ఫ్యూచర్గా వస్తుంది కాబట్టి సెల్ చేస్తుంది. సిన్స్ ఇది ఒక ఇంటాంజిబుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇది కూడా ఒక రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్లోనే ఉండాలి. రైట్, నెక్స్ట్ ఏంటి ఇక్కడ, అదర్ ఇంటాంజిబుల్ థింగ్ కెన్ బి మేడ్ ఓన్లీ బై రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పిందే. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ టాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏం చెప్పుకున్నాం, దట్ కెన్ బి ఫిజికల్లీ పొసెస్డ్ ఆర్ ఫిజికల్లీ సీన్ ఆర్ పొసెస్డ్ ఆఫ్ ఎ వాల్యూ లెస్ దెన్ 100 రూపీస్. కొనడానికి ఏదైనా టాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ వాల్యూ 100 రూపీస్ కంటే తక్కువ ఉందనుకో, అది ఎయిదర్ రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్ అన్నా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే బై మాన్యువల్గా డెలివరీ చేసినా కానీ అవుద్ది, ఏదైనా పర్లేదు, లైక్ 100 రూపీస్ బిలో కాబట్టి. నెక్స్ట్, డెలివరీ ఆఫ్ టాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టేక్స్ ప్లేస్ వెన్ ద సెల్లర్ ప్లేసెస్ ద బయర్. అంటే ఈ టాంజిబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎప్పుడు టేక్స్ ప్లేస్ అవుతుంది, ఒకవేళ కనుక సెల్లర్ బయర్ని ఉంటే, like and such persons as he directs in possession of the property. Next, contract for sale. A contract for the sale of immovable property is a contract that a sale of such property shall take place on terms settled between the parties. అంటే కాంట్రాక్ట్, ఇంత డబ్బు నాకు అప్పుడు ఇవ్వాలి, నేను ఎంత డబ్బులు ఇప్పుడు నీకు సగం అంత ఇస్తే నువ్వు నాకు ఎంత ఇవ్వాలి, అలాగా. ఒకవేళ లేకపోతే ఆఫ్ ఇట్ సెల్ఫ్ అదేమన్నా ఇంట్రెస్ట్ లేదంటే ఛార్జ్, ఆ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చలాయించబడుతుంది. రైట్, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ మనం చూసేసాం, అదే మీనింగ్స్. వై ఇస్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ? రిజిస్ట్రేషన్ మనకి ఎందుకు, గివ్స్ పబ్లిక్ నోటీస్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్, అంటే మనకి ట్రాన్స్ఫర్ అయినట్టు ఆన్లైన్లో పెడుతుంది కాబట్టి మనకు ఒక ప్రూఫ్ ఉంటుంది, పబ్లిక్ నోటీస్ ఉంటుంది. ప్రివెంట్స్ ఫ్రాడ్, అంటే ఫ్రాడ్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు ఏ బీకి అమ్ముతారు, ఇప్పుడు ఏ బీకి రిజిస్ట్రేషన్ ద్వారా అమ్ముతారు, కాకపోతే సి వచ్చి ఆ ల్యాండ్ ఏనే అమ్మింది, అదే ఏమంటాడు, నేను సికి అమ్మాను నేను సికి అమ్మాను బీకి అమ్మలేదు అంటారు. అప్పుడు ఏం చేయొచ్చు, రిజిస్ట్రేషన్ అనే ప్రూఫ్ని చూపించి మన ల్యాండ్ని తీసుకోవచ్చు. రైట్, క్రియేట్స్ రిలయబుల్ ఎవిడెన్స్ ఆఫ్ ఓనర్షిప్, అంటే మనము దానికి ఓనర్ అని చెప్పి ఒక గట్టి ఎవిడెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్, ప్రొటెక్ట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పర్చేసర్స్ అండ్ థర్డ్ పార్టీస్, అంటే పర్చేసర్స్ ఇంకా థర్డ్ పార్టీస్ ఒక ఇంట్రెస్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది.
ఇప్పుడు ఒకవేళ కనుక మనకి ఎగ్జామ్లో రైట్ అబౌట్ సెక్షన్ 54 ఆఫ్ టీపీఏ యాక్ట్ అన్నారనుకోండి, అప్పుడు మీరు ఇది రాయొచ్చు. సెక్షన్ 54 ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ యాక్ట్ ద సేల్ ఆఫ్ tangible property valued 100 or more. చెప్పాను కదా 100 or more. The sale of reversion of any other tangible interest in immovable property అక్కడ పైన చెప్పన్నట్టు. ఇన్స్ట్రుమెంట్ కెన్ బి ఎఫెక్టెడ్ రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. ఈ హోల్ సెక్షన్లో ఇది ఒక్కటే, రిజిస్టర్డ్ ఇన్స్ట్రుమెంట్. రైట్, యా. mere delivery of possession or an unregistered document does not transfer ownership in such cases. తెలిసిందే. కనుక డైరెక్ట్గా నేను నీకు ఇచ్చిన ల్యాండ్ అంటే కుదరదు, ఇంకా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్తో కూడా కుదరదు, ఓన్లీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. ఎగ్జాంపుల్స్: సేల్ ఆఫ్ హౌస్ ఫర్ 10 lakhs by registered sale deed, సేల్ ఆఫ్ revisionary interest after a life estate by a registered deed, సేల్ ఆఫ్ the right to receive rent from a building by a registered deed. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.